నమస్కారం. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన హెల్త్ ఫైల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లీవర్ డిసీజ్ హాస్పిటల్లో ఉన్నాం. సో మీ అందరికీ తెలుసు, కరోనా పీరియడ్ నడుస్తుంది. సో కరోనా ఎంత పాండమిక్ అయిపోయింది. సో హెల్త్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా మనకే ప్రమాదం ఉంటుంది. అండ్ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ అలాగే మనకందరికీ తెలుసు, మన హ్యూమన్ బాడీలో లీవర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. ఎందుకంటే అన్ని ఆర్గన్స్లో, అంటే అన్ని వైటల్ ఆర్గన్స్లో హ్యూమన్ బాడీలో లీవర్కి చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ఉందని చెప్పుకోవచ్చు. సో అలాంటి లీవర్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో అలాంటి లీవర్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ దాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అండ్ ఈ కరోనా పీరియడ్లో లీవర్కి ఎలాంటి ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా, ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. మరి మనతో పాటు ఈరోజు ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లీవర్ డిసీజ్ డాక్టర్ రాఘవేంద్రరావు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు చెప్పండి, యాక్చువల్గా లీవర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, అంటే లీవర్ ఒక ప్రాముఖ్యత హ్యూమన్ బాడీలో ఎలా ఉంటుంది? మనకి డైజెస్టివ్ ప్రాసెస్లో, జీర్ణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన అవయవంగా మనం లివర్ని చెప్తూ ఉంటాం. మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలని కూడా, అది పిండి పదార్థాలు కానివ్వండి, మాంసకృతులు కానివ్వండి, కొవ్వు పదార్థాలు కానివ్వండి, వీటిలన్నిటినీ కూడా డైజెస్ట్ చేసేటువంటి కెపాసిటీ మనకి లివర్కి, ప్యాంక్రియాస్కి ఉంటుంది. ఈ రెండు కూడా జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేసి అవి ఇంటెస్టైన్లోకి వచ్చేటట్టు చూసి వాటి ద్వారా ఆహారాన్ని జీర్ణం చేయడము, జీర్ణమైన తర్వాత వచ్చినటువంటి ఆహారాన్ని వినియోగించుకొని శరీరానికి కావలసినటువంటి అన్ని రకాల పదార్థాలని కూడా లివర్ తయారు చేస్తూ ఉంటుంది. శరీరంలో కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి లివర్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఒక విధంగా చెప్పాలంటే లివర్ని మనం ఫ్యాక్టరీ లాగా చెప్పుకోవచ్చు. అట్లనే మనం తిన్న ఆహారంలో నుంచి వచ్చినటువంటి గ్లూకోజ్ని వినియోగించుకొని శరీరంలో, రక్తంలో మనకి గ్లూకోజ్ నిల్వల్ని పడిపోకుండా మనకి లివర్ కాపాడుతూ ఉంటుంది. లివర్లో కొంత గ్లూకోజ్ రిజర్వ్ ఉంటుంది. దాన్ని అవసరాన్ని బట్టి శరీరంలోకి పీరియాడికల్గా రిలీజ్ చేస్తూ శరీరంలో గ్లూకోజ్ యొక్క స్థాయి పడిపోకుండా లివర్ చాలా దోహదపడుతూ ఉంటుంది. ఇదే కాకుండా శరీరంలో జరిగేటువంటి అనేక రకాల ప్రక్రియలు, అవి అన్నిటినీ కూడా ఒక విధంగా సమన్వయం చేసి, కోఆర్డినేట్ చేసి, ముఖ్యంగా వీటిలన్నిటినీ కూడా స్మూత్గా అయ్యేటట్టు చూడడానికి లివర్ దోహదపడుతూ ఉంటుంది. సో ఒకవైపు ఈ విధంగా శరీరానికి కావాల్సినటువంటి పోషక ప్రక్రియ చేస్తూనే రెండో వైపు శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి కొన్ని విష పదార్థాలు ఉంటాయి. పర్టికులర్గా మనకి బిలిరూబిన్ అని, అదేవిధంగా అమ్మోనియా కానీ, లాక్టేట్ కానీ, ఇవన్నీ కూడా లివర్ ద్వారానే శరీరం నుంచి బయటకు వెళ్ళాలి. అంటే చాలా మటుకు శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనకి మామూలుగా కిడ్నీ నుంచి బయటకు వెళ్తాయి. సో ఈ 3-4 పదార్థాలు మాత్రం, బిలిరూబిన్, అమ్మోనియా, లాక్టేట్, ఇవి మాత్రము మనకి లివర్ నుంచి మల విసర్జనలో బయటకు వెళ్ళిపోతాయి. సో ఒక విధంగా పోషక ప్రక్రియ చేస్తూనే మరొక వైపు విసర్జన ప్రక్రియను కూడా, అంటే రెండు ప్రక్రియలని కూడా చేసేటువంటి ముఖ్యమైన అవయవంగా మనం లివర్ని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్క్ హార్స్ ఆఫ్ ద బాడీ. ఇట్స్ లైక్ ఎ ఫ్యాక్టరీ. సో యుల్ బి సర్ప్రైజ్డ్, మనము ఒక లివర్ కనుక మనం ప్రక్రియలు చూసుకుంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సుమారుగా 500 ప్రక్రియల వరకు లివర్ చేస్తూ ఉంటుంది. సో ఇంత మల్టీ టాస్కింగ్ అనేది లివర్కి ప్రత్యేకత. ఓకే, అందుకే అంటారు హ్యూమన్ బాడీలో వైటల్ రోల్ ప్లే చేస్తుంది, అంటే ఇంపార్టెంట్, ఈ వైటల్ ఆర్గన్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది లివర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంకోటి మనం విన్నాం ఈ మధ్యలో, అంటే లివర్ సిస్ అనేవి ఫామ్ అవుతాయి అంటారు. సో వాట్ ఈస్ దాట్? మామూలుగా మనం లివర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాధారణంగా చూసుకుంటే మనము చాలా మటుకు సమస్యలు మెడికల్ పరంగా మనం ట్రీట్ చేసేటువంటి సమస్యలే ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మనకి లివర్ ఆపరేషన్స్ అవసరం అవుతుంటాయి. అందులో ఒకటి ముఖ్యమైనది లివర్ సిస్. ఈ లివర్ సిస్ అనేవి ఏంటంటే లివర్లో నీటి బుగ్గలు, అంటే నీరు జమ అయ్యి నీటి బుగ్గల్లాగా సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇవి చాలా సందర్భాల్లో సింపుల్ సిస్ట్ ఆఫ్ ద లివర్ అంటాం. అంటే బై బర్త్ మనకి 1 లేదా 2 చిన్న చిన్న నీటి బుగ్గలు అనేది లివర్లో సాధారణంగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల మూలంగా కానివ్వండి, జన్యుపరమైన లోపాల మూలంగా కానివ్వండి, మల్టిపుల్ సిస్ లివర్ అంతా కూడా నీటి బుగ్గలు చేరి ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని రకాల పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్ తోటి, పర్టికులర్గా హైడ్రాటిడ్ సిస్ట్ అంటారు. ఇది ఒక రకమైన పరాన్నజీవి అనమాట. ఇకనోకోకస్ అనేటువంటి ఒక ఇన్ఫెక్షన్ మూలంగా లివర్ లోపల నీటి బుగ్గలు ఏర్పడతాయి. దీన్నే హైడ్రాటిడ్ సిస్ట్ ఆఫ్ ద లివర్ అంటారు.
ఇది కాకుండా కొన్నిసార్లు మనకి లివర్ లోపల చీము చేరడము, అది మనకి నీటి బుగ్గలాగా కనిపించడము, కొన్నిసార్లు ఇన్ఫ్యాక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము బిలియరీ సిస్టోడినోమాస్ అనేటువంటి ఒక రకమైన స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ ఉంటాయి లివర్ లోపల. ఇవి కూడా ఒక్కొక్కసారి మనకి నీటి బుగ్గలాగా కనిపిస్తూ ఉంటాయి. సో నీటి బుగ్గ అనేది ఒక ప్రాబ్లం అయినప్పుడు దానికి రీజన్స్ అనేవి మల్టిపుల్ ఉండవచ్చు. అది సింపుల్ సిస్ట్ దగ్గర నుంచి, లేకపోతే ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చేటువంటి హైడ్రేటెడ్ సిస్ట్ కానివ్వండి, లేదంటే క్యాన్సర్ అంటే నీటి బుగ్గ రూపంలో ఉండేటువంటి క్యాన్సర్ కూడా ఈ విధంగా లివర్ సిస్ట్ లాగా మనకు కనపడవచ్చు. దీని సిమ్టమ్స్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? దీనికి ఆపరేషన్ మార్గమా ఇంకేమైనా ఉంటుందా? చాలా సందర్భాల్లో ఏంటంటే లివర్ సిస్ట్ వచ్చినప్పుడు మనకి రోగ నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే రోగ లక్షణాలు అనేవి చాలా లేట్గా మేనిఫెస్ట్ అవుతాయి. ఈ సిస్టులన్నీ కూడా మనకి లివర్ లోపల చిన్న చిన్న సిస్టులు అసలు సిమ్టమ్స్ అనేవి లేకుండా, ఎటువంటి రోగ లక్షణాలు లేకుండా లోపలే పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే వీటి యొక్క సైజు మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ అవుతుందో అప్పుడు వీటి యొక్క మేనిఫెస్టేషన్స్ మనకి బయటపడడం మొదలుపెడతాయి. చాలా సందర్భాల్లో రోగి మన దగ్గరికి కడుపులో కుడిపక్కన పైభాగంలో నొప్పితోటి వస్తూ ఉంటారు. సో కడుపులో కుడిపక్కన పైభాగంలో నొప్పి రావడం అనేది చాలా సందర్భాల్లో మనం లివర్ సిస్టమ్కి, లివర్కి అనుబంధంగా ఉండేటువంటి బైల్ డక్ట్స్ కానివ్వండి, గాల్ బ్లాడర్ కానివ్వండి, వీటిలన్నిటితోటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం సాధారణంగా కడుపులో కుడిపక్కన పైభాగంలో నొప్పి అనేది మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే సిస్ట్ యొక్క సైజు బాగా పెరుగుతుందో, మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ అవుతుందో, మిగిలిన కాంప్లికేషన్స్ కూడా అయ్యే రిస్క్ ఉంటుంది. అంటే దాని లోపల సిస్ట్ లోపల ఇన్ఫెక్షన్ రావడము, దాని మూలంగా జ్వరము, చలితో కూడిన జ్వరం రావడము, ఒక్కొక్కసారి జాండీస్ ఏర్పడటం. జాండీస్ కూడా లివర్కి అనుబంధంగా ఉండేటువంటి సిస్టమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఒక ముఖ్యమైన రోగ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే జాండీస్ అనేది ఒక రోగ లక్షణం. దానికి రీజన్స్ అనేవి మల్టిపుల్ ఉండవచ్చు. అందులో ఒక ఇంపార్టెంట్ రీజను మనకి లివర్ లోపల నీటి బుగ్గలు చేరి అవి కాంప్లికేట్ కావడం. సో ఈ విధంగా కడుపులో నొప్పి రావడము, చలి జ్వరం రావడము, ఒక్కొక్కసారి జ్వరంతో పాటుగా జాండీస్ ఉండడము, ఇటువంటి రోగ లక్షణాలన్నీ కూడా మనం ఈ లివర్ సిస్ట్లో చూస్తూ ఉంటాం. సో వీటిల్ని మనము చాలా సందర్భాల్లో సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం ద్వారా, నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఈ యొక్క మనకి కడుపులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి కొద్దిగా దీర్ఘకాలం వెళ్తున్నాయి అంటే 1-2 రోజులు నలతగా ఉండడం, దాన్ని వదిలేస్తే పక్కన పెడితే, రిపీటెడ్గా ఎప్పుడైనా సరే కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం చాలా మంచిది. ఇవాళ రేపు ప్రతి స్ట్రీట్లో కూడా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ అల్ట్రాసౌండ్ అనేది చాలా లో కాస్ట్లో అయ్యేటువంటి ఇన్వెస్టిగేషన్. దాని లోపల ఎటువంటి రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో అందువల్ల అల్ట్రాసౌండ్ స్కాన్ కనుక చేస్తే చాలా సందర్భాల్లో మనం ఈ లివర్లో ఉన్నటువంటి సిస్ట్ని మనం తొందరగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఫర్దర్గా మోర్ కాంప్లికేటెడ్ ఇన్వెస్టిగేషన్స్, హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, ఇటువంటి అనేక రకాల పరీక్షలు కూడా మనము ఈ సిస్ట్ యొక్క దాని యొక్క రూపురేఖలు ఏంటి, దాని యొక్క రీజన్ ఏంటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది సింపుల్ సిస్టా లేకపోతే హైడ్రేటెడ్ సిస్టా, ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి, లేకపోతే దాంట్లో క్యాన్సర్ లాంటి విపరీతమైన పరిణామాలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పరీక్షలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము డెఫినెట్గా ఇది పర్టికులర్ టైప్ ఆఫ్ సిస్ట్ అని డయాగ్నోస్ చేస్తామో, మనము పర్టికులర్గా ఈ హైడ్రేటెడ్ సిస్ట్ లాంటివి మనకి చాలా సందర్భాల్లో చూసినట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రాయలసీమ వైపు నుంచి వచ్చే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళలో మనం సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్లనే కొంచెము ఈ అటవీ ప్రాంతాల నుంచి వచ్చే రోగుల్లో కూడా ఈ హైడ్రేటెడ్ సిస్ట్లు అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు వస్తాయి సార్ ఇవి? అంటే రావడానికి ముఖ్య కారణాలు మన ఆహారంతో పాటు, అంటే కలుషితమైన ఆహారం, ఈ ఇన్ఫెక్షన్ అనేది పరాన్నజీవి, ఇది ఒక హైడ్రేటెడ్ సిస్ట్ అనేది ఎకెనోకోకస్ అనేటువంటి ఒక పరాన్నజీవి ద్వారా వస్తుంది. అది మనకి ఆహారం ద్వారా మనకి దాని యొక్క లార్వా మనకి లోపలికి వెళ్ళి దాని యొక్క సిస్ట్ మనకి లోపల ఫామ్ అయ్యి అది లివర్లోకి చేరడము, ఆ లివర్ లోపల అది పెరిగి దాని మూలంగా ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సింపుల్ సిస్ట్ లాంటివి అంటే మనకి అది పుట్టుకతోనే వస్తాయి. సో అందువల్ల ఏంటంటే మన ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఉండాలి. శుభ్రమైన ఆహారం లేనప్పుడు, లేకపోతే కలుషితమైన నీరు తీసుకున్నప్పుడు ఈ విధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే వీటి యొక్క రోగ లక్షణాలు ఎక్కువగా ఉంటాయో, మనకి డయాగ్నోసిస్ అది ప్రాపర్గా అయిన తర్వాత చాలా సందర్భాల్లో ఈ నీటి బుగ్గల్ని, ఈ లివర్లో ఉండేటువంటి సిస్ట్లని మనం సింపుల్ లాప్రోస్కోపీ ఆపరేషన్స్ ద్వారా, అంటే ఎటువంటి ఓపెన్ ఘాటు లేకుండా
చిన్న చిన్న హోల్స్ పెట్టి సుమారుగా బటన్ హోల్ సైజులో ఉండేటువంటి హోల్స్ ద్వారా మనం ఈ లివర్ సిస్ట్ని పూర్తిగా తీసేయడము, దాని ద్వారా రోగికి పూర్తిగా ఉపశమనం కలిగించడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని ఏజ్ లిమిట్ ఉంటుంది సార్? మగవాళ్ళు ఎక్కువ వస్తుంది, ఆడవాళ్ళు వస్తుంది, ఈ ఏజ్ వాళ్ళకి వస్తుంది అనేమని ఉంటుందా? ఇన్ జనరల్ ఏంటంటే మనకి పుట్టుకతో వచ్చేటువంటి కంజెనిటల్ సిస్ట్స్ ఏవైతే ఉంటాయో అడల్ట్ పాలిసిస్టిక్ లివర్ డిసీజ్ అంటారు దీన్ని. ఇందులో మల్టిపుల్ సిస్ట్స్ లివర్ మొత్తం కూడా ఉంటాయి. అయితే వీటి యొక్క లక్షణాలు కనిపించేప్పటికీ జనరల్గా పెద్ద వయసు వస్తుంది. సుమారుగా 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పేషెంట్స్లో దీని యొక్క మేనిఫెస్టేషన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. హైడాటిడ్ సిస్ట్ కూడా సుమారుగా 30-35 సంవత్సరాల వయసులో మగవాళ్లలో ఆడవాళ్లలో కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే చిన్న వయసులో కూడా, బాగా చిన్న వయసులో కూడా 7-8 సంవత్సరాల వయసులో కూడా మనము ఈ హైడాటిడ్ సిస్ట్ ఇవాళ రేపు చూస్తున్నాం. ఇది ఎండమిక్ ఏరియాస్లో, పర్టికులర్గా ఈ యొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉన్న ఏరియాస్లో, నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో అయితే రాయలసీమ ప్రాంతంలో, అట్లనే మన ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే పేషెంట్స్ కూడా మనం ఎక్కువగా ఈ యొక్క హైడాటిడ్ సిస్ట్ ఎండమిక్ ఏరియాస్ ఇవి. అంటే వాటి లోపల ఎక్కువగా ఈ యొక్క పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆ పాపులేషన్లో. సో అటువంటి వాళ్ళలో మనం చిన్న వయసులో కూడా 7-8 ఏళ్ల వయసులో కూడా ఈ హైడాటిడ్ సిస్ట్ అనేవి చూస్తూ ఉంటాం. ఇప్పుడు హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హైజన్ BSL-4 ఎటువంటి కెమికల్స్ లేని ఎకో ఫ్రెండ్లీ నాన్ టాక్సిక్ లిక్విడ్. ఇందులో ప్రత్యేక నానో టెక్నాలజీతో వైరస్ క్షణాల్లోనే అంతమవుతుంది. ఒక్క కాల్ చేశామంటే చాలు, వారే ఇంటికొచ్చేస్తారు. అన్ని భద్రతా నిబంధనలు పాటిస్తూ ఇంటిని ఫ్యూమిగేట్ చేస్తారు. వాహనాలను సైతం పూర్తి స్థాయిలో ఫ్యూమిగేట్ చేస్తారు. డై హైబ్రిడ్ సిల్వర్ నానో పార్టికల్స్ బేస్డ్ BSL-4 లిక్విడ్ ఫ్యూమిగేషన్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 0402555555. ఈ కరోనా పాండమిక్ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారా? కరోనా పాజిటివ్ వస్తే హోమ్ కోవిడ్ కిట్స్ అందుబాటులో ఉంటాయో లేదోనని ఆందోళనగా ఉందా? రెగ్యులర్ చెకప్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఇంటి వద్దే ఎట్ బెస్ట్ ప్రైస్ చేస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారా? డాక్టర్ వీడియో కన్సల్టెన్సీతో పాటు మెడిసిన్స్ కూడా ఇంటి దగ్గరికే వస్తే యోగా, డైట్, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని మీకు తగ్గట్లుగా డిజైన్ చేసే యాప్ ఏదైనా ఉందా అని వెతుకుతున్నారా? అయితే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానమే హెల్త్ ఫై యాప్. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. టెన్షన్ ఫ్రీగా ఆరోగ్యంగా ఉండండి. సార్, బైల్ డట్స్ ఇంకా స్టోన్స్ ఇన్ గాల్ బ్లాడర్ అంటారు. అసలు ఇవి ఏంటి, ఎందుకు ఫామ్ అవుతాయి? మనకి మామూలుగా లివర్ నుంచి వచ్చేటువంటి జ్యూసెస్ అన్నీ కూడా బైల్ జ్యూసెస్ అంటారు వీటిల్ని. ఈ రసాయనాలన్నీ కూడా, ఈ ఎంజైమ్స్తో కూడినటువంటి రసాయనాలన్నీ కూడా ఈ బైల్ జ్యూసెస్ మనకి కొన్ని రకాల స్పెసిఫిక్ డక్ట్స్ తోటి గొట్టాల ద్వారా మనకి పేగుకు చేరుతూ ఉంటాయి. దీన్నే మనం బైల్ డక్ట్స్ అంటారు. ఈ బైల్ డక్ట్స్కి అటాచ్డ్గా మనకి గాల్ బ్లాడర్ అనేది ఒక నిల్వ చేసేటువంటి సంచి లాంటి ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్లో అండ్ బైల్ డక్ట్స్లో మనం సాధారణంగా ఈ స్టోన్స్ ఫామ్ కావడం అనేది చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఈ స్టోన్స్ ఫామ్ కావడానికి ఎటువంటి స్పెసిఫిక్ రీజన్ అనేది మనం చెప్పలేం. నిర్దిష్టంగా ఈ కారణం మూలంగా స్టోన్స్ ఫామ్ అయినాయి అనేది చెప్పడం చాలా కష్టం. అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అవి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మనకు ఆహారపు అలవాట్లు, కలుషితమైన ఆహారము లేదా నీటి ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానివ్వండి, బైల్ డక్ట్లో స్టోన్స్ కానివ్వండి కలిగించవచ్చు. అదేవిధంగా లాంగ్ టర్మ్లో అన్కంట్రోల్డ్ షుగర్, డయాబెటీస్ మెలిటస్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే అధిక కొలెస్ట్రాల్ ఉన్నటువంటి పేషెంట్స్, స్థూలకాయం, అధిక బరువు ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి, అదేవిధంగా కొన్నిసార్లు మనకి లేడీస్లో పెరిమినోపాజల్ టైంలో, ఈ యొక్క ముట్లుడికే టైంలో కూడా హార్మోనల్ చేంజెస్ మూలంగా కొన్నిసార్లు మనం ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడడం అనేది చూస్తుంటాం. కొన్నిసార్లు చాలా చిన్న వయసులో పిల్లల్లో కూడా ఈ బయలు గొట్టాల్లో చిన్నప్పుడే పుట్టుకతోటి వచ్చేటువంటి కొన్ని మార్పులు ఉంటాయి. వీటిల్ని కోలిడోకల్ సిస్ట్ అంటాం. అంటే దీంట్లో బైల్ డక్ట్ అనేది నార్మల్గా 2 మిల్లీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ సైజు ఉండాల్సిన బైల్ డక్ట్ అది ఆల్మోస్ట్ 20 మిల్లీమీటర్స్ 30 మిల్లీమీటర్స్ సైజులో ఉబ్బుతుంది. ఈ యొక్క కోలిడోకల్ సిస్ట్ ఉన్న పేషెంట్స్లో కూడా మనం చాలా చిన్న వయసులోనే ఈ బైల్ డక్ట్లో స్టోన్స్ అనేవి మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం.
ఈ స్టోన్స్ ఒక సిమ్టమ్స్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, దాని సిమ్టమ్స్, దాని డయాగ్నోస్ ఇవన్నీ. అంటే చాలా సందర్భాల్లో ఏంటంటే బిట్వీన్ బైల్ డక్ట్స్ స్టోన్స్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి డిఫరెన్స్ ఉంటుందమ్మా. బేసికల్గా మనకి సిమ్టమ్స్ వైజ్ గాల్ బ్లాడర్లో వచ్చేటువంటి స్టోన్స్ చాలా సందర్భాల్లో ఏసిమ్టమాటిక్గా ఉంటాయి, ఎటువంటి రోగ లక్షణాలు ఉండవు. అవి ఏదో రొటీన్గా స్కాన్ చేయించడానికో, లేకపోతే లేడీస్లో ప్రెగ్నెన్సీ అప్పుడు స్కాన్ చేయడమో, లేకపోతే మనం జనరల్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడంలో చాలా సందర్భాల్లో మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ మనకి బయటపడతాయి. సిమ్టమ్స్ మొదలైనప్పుడు మాత్రం చాలా సందర్భాల్లో కడుపులో కుడిపక్కన పైభాగంలో నొప్పి అనేది మనం చూస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరు కుడి పక్కన నొప్పి వస్తుంది సార్? ఇట్లా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? చాలా మందిలో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న పేషెంట్స్లో చాలా మందిలో కడుపులో కుడిపక్కన నొప్పి అనేది చాలా సాధారణంగా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో మాత్రము మీరు అడిగినట్టు అందరిలో నొప్పి రావాల్సిన అవసరమే లేదు. కొన్నిసార్లు ఈ యొక్క కామన్గా మనం చెప్పేటువంటి అసిడిటీ ప్రాబ్లమ్స్, డిస్పెప్సియా అంటారు, గాల్ బ్లాడర్ డిస్పెప్సియా అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ మూలంగా వచ్చేటువంటి అజీర్ణం, ఒక విధంగా చెప్పాలంటే ఈ సిమ్టమ్స్ కూడా మనకి ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి. సో స్పెసిఫిక్గా కడుపులో నొప్పి రావడం అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్లో చాలా తక్కువ వెన్ కంపేర్ టు బైల్ డక్ట్ స్టోన్స్. సో కాంప్లికేట్ అయిన కొద్దీ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా మనము చలి జ్వరం రావడము, లేకపోతే నొప్పితో పాటు జాండీస్ ఏర్పడము, వాంతులు కావడము, ఇటువంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అదే మీరు కంపేర్ చేస్తే బైల్ గొట్టాల్లో ఏర్పడే స్టోన్స్ చాలా సందర్భాల్లో సిమ్టమాటిక్గా ఉంటాయి. వాటిలో లక్షణాలు అనేది చాలా తొందరగా కనిపిస్తాయి. ఎందువల్లంటే బైల్ జ్యూసులు ఎప్పుడైతే లివర్ నుంచి పేగుకి చేరుకోవాలో వాటిల్లో అడ్డంకి ఏర్పడుతుంది బైల్ డక్ట్ స్టోన్స్ మూలంగా. అడ్డంకి ఏర్పడినప్పుడు న్యాచురల్గా మనకి నొప్పి ఎక్కువగా రావడము, నొప్పితో పాటు తీవ్రమైన చలి జ్వరం రావడము, జాండీస్ అంటే పసరికలు అనేది చాలా త్వరగా మనకి బైల్ డక్ట్ స్టోన్స్లో కనిపిస్తూ ఉంటాయి. జాండీస్తో పాటుగా ఒళ్ళు దురదలు ఏర్పడతాయి, ప్లూరైటిస్ అంటారు దీన్ని. సో ఈ విధంగా సిమ్టమ్స్ అనేవి మనకి బైల్ డక్ట్ స్టోన్స్లో చాలా ప్రస్ఫుటంగా, చాలా ఎర్లీగా మనకి చూస్తూ ఉంటాం. సార్ ఈ స్టోన్స్ ఫార్మేషన్ అనేది గాల్ బ్లాడర్లో ఓన్లీ మేల్స్లో ఉంటుందా, ఫీమేల్స్లో ఉంటుందా? అందరిలో కూడా ఏర్పడవచ్చు. మనం ఒకప్పుడు చూస్తే కనుక జనరల్గా ఇది ఒక 40 ఇయర్స్ దాటినటువంటి లేడీస్లో ఎక్కువగా వస్తుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇవాళ రేపు జరుగుతున్నటువంటి ఆహారపు అలవాట్లని చెప్పండి, లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పండి, పెరుగుతున్నటువంటి డయాబెటీస్ ప్రాబ్లం కానివ్వండి, మనకున్నటువంటి అలవాట్లు కానివ్వండి, వీటిలన్నిటి మూలంగా ఇవాళ రేపు మనము ఈ యొక్క మెన్లో కానీ ఉమెన్లో కానీ అందరిలో కూడా మనం ఈ కామన్గా చూస్తూ ఉంటాం. అయితే మీరు ప్రశ్న అడిగారు కాబట్టి ఒకటి సాధారణంగా కలిగే డౌట్, చిన్నపిల్లల్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడతాయా, లేకపోతే బయలుగొట్టాల్లో స్టోన్స్ ఏర్పడతాయా అనేది కూడా నన్ను చాలామంది అడుగుతుంటారు. పేరెంట్స్ ఆపరేషన్కి వస్తారు, మా పిల్లల్లో కూడా ఏర్పడుతుందా అనేది అడుగుతూ ఉంటారు. అయితే ఇన్ జనరల్ జన్యుపరంగా ఇవి వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ కాదు. అయితే చిన్నపిల్లల్లో ఏంటంటే రక్తంలో ఉండేటువంటి కొన్ని లోపాల మూలంగా, అంటే మనకి హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది రక్తంలో, దాని యొక్క టర్న్ ఓవర్ ఫాస్ట్ అయినప్పుడు, దాని యొక్క టర్న్ ఓవర్ పెరిగినప్పుడు హీమోలైసిస్ అంటారు దాన్ని, హీమోగ్లోబినోపతీస్ అనేవి చిన్నపిల్లల్లో వచ్చేటువంటి రక్తంలో మార్పులు, పుట్టుకతోటి వచ్చే మార్పులు. అటువంటి ఫ్యాక్టర్ ఉన్నటువంటి పిల్లల్లో మనం చాలా చిన్న వయసులోనే ఈ యొక్క గాల్ బ్లాడర్లో స్టోన్స్, అదేవిధంగా నేను ఇంత మునుపు చెప్పినట్టు బైల్ గొట్టాల్లో కనుక వాపు ఉంటే, కోల్డోకల్ సిస్ట్ లాంటి ఇబ్బందులు ఉంటే వాటిల్లో కూడా చాలా చిన్న వయసులోనే బైల్ డక్ట్స్లో స్టోన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు ఈ టెక్నాలజీ పరంగా 80s 90s ఇప్పుడు 2020లో ఉన్నాం. సో టెక్నాలజీలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అంటే దీంట్లో వచ్చిన ఆధునిక చికిత్సా విధానాలు ఏంటి? ఇప్పుడు మీరు చూసినట్టయితే 90s ఈవెన్ 2000 మేము ఇంకా చదువుతున్నప్పుడు, ఎంసీహెచ్ చేస్తున్నప్పుడు లేకపోతే ఫెలోషిప్ చేస్తున్నప్పటికీ టైంకి కూడా నియర్లీ 2000 ఎర్లీ 2000స్లో కూడా ఈ యొక్క టెక్నాలజీ అనేది అప్పుడే విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఉండింది. ప్లస్ ఇండియాలో కూడా, మనకి భారతదేశంలో కూడా అదే టైంకి విస్తృతంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఈ యొక్క టెక్నాలజీ అనేది స్ప్రెడ్ కావడం మొదలుపెట్టింది. సో అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పటికీ మనకి డయాగ్నోసిస్ పరంగా కానివ్వండి, అంటే ఇప్పుడు ఒకప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ కావాలంటే ఒక స్పెసిఫిక్గా ఒక చోటకి వెళ్ళి ఆ యొక్క నిర్దిష్టమైన సెంటర్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మనకి ఎవ్రీ హాస్పిటల్లో ఇవాళ రేపు హై అండ్ సిటీ స్కాన్స్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. పర్టికులర్గా మనం లివర్, ప్యాన్క్రియాస్ సమస్యలకు వచ్చేప్పటికీ ఒక గ్రేట్ అడిషన్ ఒకటి ఏంటంటే మనకి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఒక లాస్ట్ 10-15 ఇయర్స్లో బాగా పాపులర్ అవుతూ ఉంది.
ఇప్పటికీ కూడా ఇది కొన్ని నిర్దిష్టమైన సెంటర్స్లోనే, ఇప్పుడు మన దగ్గర కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్లో బంజారాయిల్స్లో కూడా ఈ యొక్క పరికరాన్ని మనము అమర్చడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే లివర్లో ఉన్న, ప్యాన్క్రియాస్లో ఉన్న, బయలుగొట్టాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చాలా ఎర్లీగా మనము పేషెంట్కి ఎటువంటి అవస్థ లేకుండా చాలా త్వరగా మనం గుర్తించడానికి, చాలా సునిశ్చితంగా వాటిని అబ్జర్వ్ చేయడానికి, అదేవిధంగా అవసరాన్ని బట్టి ఆ భాగాల్లో నుంచి బయాప్సీలు చేయడానికి మనం ఈ యొక్క ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది వినియోగిస్తాం. దీంతో ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే కెమెరా మనం సిటీ స్కాన్ లాంటి విషయాలతో కంపేర్ చేస్తే ఈ యొక్క అల్ట్రాసౌండ్ కెమెరాతో మనం ఏదైతే మనం ఈ యొక్క ఈయుఎస్ అనేది చేస్తామో, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేస్తామో, దీంట్లో ఎటువంటి రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీని ద్వారా ఈ ప్రొసీజర్ని మనం రిపీటెడ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోగికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యొక్క ప్రక్రియ చేయడానికి అందుబాటులో ఉంటుంది. సో ఈ విధంగా టెక్నాలజీ పరంగా చూస్తే మనము రోగ నిర్ధారణలో అనేక రకాల పురోగతి జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేప్పటికి కూడా అనేక రకాల మార్పులు. ఒకప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి కూడా ఫైనల్ సొల్యూషన్ ఆపరేషనే ఉండేది. ఇవాళ రేపు అట్లా లేదు. ఆపరేషన్ అనేది మనకి లాస్ట్ ఆప్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మనము చాలా కండిషన్స్ని మనం మందుల ద్వారా కాకపోయినా ఎండోస్కోపీ విధానాలు, ప్రత్యేక ఎండోస్కోపీ విధానాల ద్వారా కూడా మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బైల్ డక్ట్లో స్టోన్సే ఉన్నాయనుకోండి, బైల్ డక్ట్లో స్టోన్స్కి మనము వాటిని స్పెసిఫిక్గా మనము అన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని స్పెసిఫిక్ ఎండోస్కోపీ విధానాలు ఉంటాయి, ప్రత్యేకమైన ఎండోస్కోపీ విధానాలు, ఈఆర్సిపి అంటారు. వీటి ద్వారా చేయడం ద్వారా మనం ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఆపరేషన్స్కి వచ్చేప్పటికీ మనం ఒకప్పుడు అన్ని ఆపరేషన్లు కూడా ఓపెన్ పద్ధతి ద్వారా చేసేవాళ్ళం. అంటే పెద్ద ఘాటు పెట్టి కుట్లేసి ఆ కుట్లు మనడానికి నెలల తరబడి టైం పట్టి ఇవన్నీ అయ్యేవి. ఇవాళ రేపు బటన్ హోల్ సర్జరీస్, కీ హోల్ సర్జరీస్, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, లాప్రోస్కోపీ ఆపరేషన్స్, వీటి ద్వారా చాలా చిన్నపాటి హోల్స్ ద్వారా పెద్ద పెద్ద ఆపరేషన్లు, అది కూడా మనం బైల్ గొట్టాల ఆపరేషన్స్ కానివ్వండి, ప్యాన్క్రియాస్ ఆపరేషన్స్ కానివ్వండి, లివర్ ఆపరేషన్స్, గాల్ బ్లాడర్ ఆపరేషన్స్, వీటిలన్నింటినీ కూడా ఈ టెక్నాలజీ అడ్వాన్స్ కావడం మూలంగా మనం ఇవన్నీ కూడా చేయడానికి వీలవుతుంది. దీంట్లో కూడా మళ్ళీ అనేకమైన టెక్నాలజీ, లాప్రోస్కోపీలో కూడా అనేక రకాల అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్లో బంజారాయిల్స్లో చాలా హై ఎండ్ లాప్రోస్కోపీ పద్ధతులు, 4K సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే చాలా సునిశ్చితమైన అవయవాలని కూడా మనము చాలా చక్కగా చూడడానికి, వాటిల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఆపరేషన్ని ఎటువంటి బ్లడ్ లాస్ లేకుండా చేయడానికి ఈ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చెప్పండి, లీవర్ క్యాన్సర్ చెప్తున్నారు. సో లీవర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అయితే చాలా సందర్భాల్లో మనకి డైజెస్టివ్ సిస్టంలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కానీ మనము దాన్ని రాడికల్ ఆపరేషన్ చేసి తీసేయడమే ఉత్తమమైన విధానం. సో లివర్ క్యాన్సర్ కూడా మనం హెపటెక్టమీ అనేటువంటి ఒక ఆపరేషన్ చేయడం ద్వారా క్యాన్సర్ ఎఫెక్టెడ్ భాగాన్ని మనం లివర్ని పూర్తిగా తీసేయడం మూలంగా మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లివర్కు ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే, లివర్ క్యాన్సర్ని పూర్తిగా మనం తీసేసినా కానీ లివర్లో సగం పైన భాగాన్ని మనం తీసేసినప్పటికీ కూడా లివర్ తిరిగి తన స్థాయికి, ఒరిజినల్ స్థాయికి పెరిగేటువంటి అద్భుతమైన శక్తి మనకి దేవుడు ప్రసాదించాడు. సో ఈ యొక్క రీజనరేషన్ కెపాసిటీని వినియోగించుకొని మనం లివర్లో చేసేటువంటి, లివర్ క్యాన్సర్కి చేసేటువంటి రాడికల్ ఆపరేషన్లు మనం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ ఆపరేషన్స్ని మనము లాప్రోస్కోపీ పద్ధతుల ద్వారా, నేను ఇంత ముందుగా చెప్పినట్టుగా పెద్ద ఘాటు లేకుండా స్మాల్ హోల్స్ ద్వారా కూడా, కీ హోల్ ఆపరేషన్స్ ద్వారా కూడా మనం ఈ ఆపరేషన్స్ చేయడానికి వీలవుతుంది. కొన్ని దురదృష్టమైన కేసెస్లో బాగా ముదిరిన దశలో వచ్చినప్పటికీ కూడా, లివర్ క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అవుతూ లేకపోతే ఆపరేషన్ చేయలేని స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, మీరు ఇందాక అడిగారు టెక్నాలజీలో ఎటువంటి అడ్వాన్స్ అని. ఒకప్పుడు లివర్లో క్యాన్సర్కి ఆపరేషన్ చేయలేకపోతే ఇంకా దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో మైక్రోవేవ్ అబ్లైటర్ అనేది ఒక కొత్త విధానం. దీంట్లో సుమారుగా 9 సెంటీమీటర్స్ ఉన్నటువంటి లివర్ క్యాన్సర్స్ని కూడా మనము క్యాన్సర్ని పూర్తిగా కరిగించే శక్తి దీనికి ఉంటుంది. ఏ స్టేజ్లో వస్తే ఆపరేషన్ చేస్తారు? స్టేజ్ వైజ్ అంటే లివర్లోనే ఉన్నప్పుడు గడ్డ, లివర్కి కన్ఫైన్ అయినప్పుడు, బయటికి స్ప్రెడ్ కానప్పుడు, అదేవిధంగా లివర్లో ఉండే మెయిన్ రక్తనాళాలకి పాకనప్పుడు దాన్ని మనము ఆపరబుల్ స్టేజ్గా చెప్పుకోవచ్చు. బియాండ్ దాట్ మనము ఎప్పుడైతే లివర్ క్యాన్సర్ స్ప్రెడ్ కావడం మొదలు పెడుతుందో, ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందో, అటువంటప్పుడు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ని కూడా మనం వినియోగించడానికి అవకాశం ఉంటుంది.
ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా కొన్ని సెలెక్ట్ సెంటర్స్లోనే ఇది అవైలబుల్ ఉంటుంది. హైదరాబాద్లో కూడా మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజ్లో ఫస్ట్ ఇన్స్టలేషన్ మనము ఈ మైక్రోవేవ్ అబ్లేటర్, ఈ లివర్ యొక్క ప్రాబ్లమ్స్కి ఒక స్పెసిఫిక్ సెంటర్గా మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఈ బంజారా హిల్స్ సెంటర్లో కూడా మనం ఈ మైక్రోవేవ్ అబ్లేటర్ అనేది అమర్చడం జరిగింది. దీని ద్వారా లివర్ క్యాన్సర్ని రాడికల్ ఆపరేషన్ చేయలేని స్టేజ్లో కూడా దాన్ని మనము మైక్రోవేవ్ అబ్లేటర్ కానివ్వండి, లేకపోతే టేస్ట్ విధానాలు కానివ్వండి, ఇటువంటి విధానాలను వినియోగించి, నాన్ సర్జికల్ మెథడ్స్ని వినియోగించి క్యాన్సర్ని అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, చాలా విషయాలు చెప్పారంటే లివర్ని మనం ఎలా కాపాడుకోవాలి ఏంటి అని చాలా విషయాలు చెప్పారు. అండ్ రియల్లీ అంటే ఆల్కహాల్ తీసుకోకపోతే కనుక డెఫినెట్గా వాళ్ళు అంటే ఈ లివర్ క్యాన్సర్ నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇవన్నీ ఫామ్ కాకుండా కూడా ప్రాపర్ టైంలో ఫుడ్ అండ్ ఇంటేక్ తీసుకుంటే హ్యాపీగా వాళ్ళు లైఫ్ని సర్వైవల్ చేసుకోవచ్చు లైఫ్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వాల్యుబుల్ టైం. నమస్తే. ఓకే వ్యూస్, మరి విన్నారు కదండి మరి డైరెక్టర్ గారు అంటే డాక్టర్ రాఘవేంద్రరావు గారు చెప్పిన మాటలు. మరి మన లీవర్ని ఎలా కాపాడుకోవాలి, మనకి లీవర్ క్యాన్సర్ రాకుండా, అలాగే లీవర్లో అంటే మన గాడ్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ కాకుండా ఏం చేయాలి, అలాగే బైల్ డట్స్ రాకుండా ఏం చేయాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఈ పాండమిక్ టైంలో అంటే కరోనా పాండమిక్ టైంలో కూడా డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అని కూడా మొత్తం అన్ని వివరాలు బాగా అందించారు. సో కంపల్సరీగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అండ్ ఈ హాస్పిటల్కి విజిట్ చేయండి. ఎందుకంటే ఈ హాస్పిటల్ కొత్త టెక్నాలజీ అంటే ఆధునిక చికిత్సా విధానాలు ఎన్నో వచ్చాయి. సో దాంట్లో ట్రీట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో దయచేసి ప్రాబ్లమ్ని అంటే హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. కొంచెమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లివర్లో ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ఇక్కడికి రండి. సో ఇది వాటి హెల్త్ ఫైల్. నమస్తే.